ఎగ్ ఫ్రైడ్ రైస్ రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే దానికంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా అండ్ స్పైసీగా కూడా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో. ఫస్ట్ ఓవెన్ ప్యాన్ పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఎగ్స్ అయితే స్మాష్ చేసి యాడ్ చేసేసుకోండి. నేనైతే 5 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. సో ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఎగ్ బుజ్జి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోనే ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి చిన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఆనియన్ అయితే ఇలా పొడుగునే కట్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్న ఎగ్ బుజ్జి కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసి కొంచెం సోయా సాస్ అండ్ కొంచెం రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి ముందుగా కుక్ చేసి పెట్టుకుని రైస్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి రైస్ అయితే మిక్స్ చేసేసుకోవడమే. ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి టేస్ట్ చేయండి. సో చూసారు కదా స్పైసీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు మీరు కూడా ట్రై చేయండి. వీడియో ఇంకా నచ్చి లైక్ చేయండి. చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి.